దాదాపుగా తీర్పు ఖాయమైనట్టే కనబడుతుంది. ఇప్పటికి కొంత మెజారిటీ అయితే కాంగ్రెస్ కనబడతా ఉంది. ఎట్లా ఉండబోతా ఉంది? ఎట్లా ఉంది లోపల పరిస్థితి? ఇప్పుడు సెకండ్ రౌండ్, ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ అయిపోయింది. థర్డ్ రౌండ్కి వచ్చి 3400 అధికంలో ఉన్నాడు నవీన్ యాదవ్ కాంగ్రెస్ తరఫు నుంచి. ఎట్లా చూస్తావు ఈ తీర్పుని ఎలా చూస్తావు? అన్న ఇప్పుడు అంటే 15 నుంచి 20 లోపల వస్తుంది. 15,000 నుంచి 20,000 లోపల వస్తుంది మెజార్టీ. దాని మీద అనేక వ్యాఖ్యలు చేశారు కదా, సమాధానం అవన్నీ రౌడీ అని అదని ఇదని చేశాడు. ఆయన రౌడీ కాదండి, స్టూడెంట్. ఆయన చదువుకున్న అబ్బాయి. హార్ట్అటాక్ ఇంజనీరింగ్ అండి. ఆయన హార్ట్అటాక్ ఇంజనీరింగ్ చదువుకున్న అబ్బాయిని రౌడీ రౌడీ అంటే అది ఎంతవరకు న్యాయం? అది తప్పు కదా. వాళ్ళ ఫాదర్ ఎప్పుడో ఏదో ఉండొచ్చు. ఆ ఫాదర్ ఇప్పుడు ఒక ఇన్స్పెక్టర్ అయితే ఇల్లు మొత్తం ఇన్స్పెక్టర్ అవుతారా? పోలీస్ డిపార్ట్మెంట్ అవుతారా? కారు కదా. ఒక ఆయన గవర్నమెంట్ జాబ్ ఉంటే అందరు గవర్నమెంట్ జాబ్ ఉంది అంటారా? అన్నారు కదా. వాళ్ళ ఇంట్లో ఒక్కడికే గవర్నమెంట్ జాబ్ ఉంది అంటారు. అంతేగాని అందరూ ఫ్యామిలీని గవర్నమెంట్ జాబ్ ఉన్నది అన్నారు కదా. ఇది ఎంతవరకు న్యాయం అండి? వాళ్ళ ఫాదర్ ఎప్పుడు అయినా 35-40 ఏళ్ళ సంది ఇప్పటివరకు ఆయన మీద ఇప్పటికీ కేసులు లేవు. ఆయనంతలో ఆయన ఏదో బిజినెస్ చేసుకుంటున్నాడు. ఆయనంతలో ఆయన పొద్దున్న లేచి వెళ్ళిపోతాడు. రౌడీ కుటుంబం అంటే వీళ్ళదేమన్నా మంచి కుటుంబమా? మొన్నటిదాకా చూశారు కదా, సునీత ఏడ్చింది కదా. మన ఫలితాల రోజు ఎట్లా అంటుంది? మా సంగతి చూపిస్తా 14వ తారీఖు సంగతి. ఒక ఆడదానికి అంత పౌరుషం ఉంటే మొగనికి ఎంత ఉండాలిగా? కరెక్టే కదా. ఆమె ఇష్టం అంతా నాకు తెలుసు. ఆమె ఏం పని చేస్తుంటే గోపినాథ్ ఎంబడి నేను 15 ఏళ్ళు తిరిగిన. 15 సంవత్సరాలు గోపినాథ్ని ఎంబడే ఉన్నా. సునీత తెలుసు ఆమె ఏం చేస్తున్నా. ఆమె ఇంట్లో అంట్లు తోముతుండే, పొద్దున టిఫిన్ పెడుతుండే. అర్థమైందా? అలా భార్య ప్రెగ్నెంట్ ఉంటే ఆమె బయటికి వెళ్ళిపోయింది డెలివరీకి. ఈమె కమిట్మెంట్ అయిపోయింది. అది మొత్తం సునీతను పోయి అడగండి చెప్తుంది. నా పేరు యాదగిరి యాదవ్. అంటే అభివృద్ధి దిశగా జూబ్లీహిల్స్ వెళ్తుందని అనుకోవచ్చు. కంపల్సరీ అభివృద్ధి ఏదైతే గవర్నమెంట్ ఉంటుందో అది కంపల్సరీ అభివృద్ధి దిశగా పోతుంటది. ఇప్పుడు ఆయన గోపీనాథ్ కాదు 5 ఏళ్ళు టీడీపీలో ఉన్నాడు, 10 ఏళ్ళు టీఆర్ఎస్లో ఉన్నాడు. 15 ఏళ్ళ సంది కృష్ణనగర్ నాలా కనిపించలేదు ఆయన. నాలా ఇప్పుడు జూబ్లీస్ కానీ వాటర్ ఫ్లో వస్తుంది. మీరు ఎప్పుడైనా చూసినవచ్చు, మీకు మాకన్నా ఎక్కువ తెలుస్తుంది. ఇంతవరకు నీళ్ళు వస్తాయి. 15 ఏళ్ళ సంది ఏం చేశారండి వాళ్ళు? మొన్న వచ్చింది గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ అక్కడికైనా ఇక్కడ 80 కోట్లు శాంక్షన్ చేసిందండి. ఇక్కడికైనా డైరెక్ట్ వాటర్కి పెద్ద అందులో కారు పోయేటంత పైప్ లైన్లే వేస్తున్నారు వాళ్ళు. ఇంకేం కావాలి దానికి? గవర్నమెంట్ ఏది ఉంటే దానికే వేస్తే ఏమైనా వచ్చే బెనిఫిట్ వస్తుంటాయి కదా. ఆపోజిట్లో ఉన్నదానికి వేస్తే ఏం ఫైదా? వాడు రౌడీ కాడా? వాళ్ళ అయ్యే ఒక పెద్ద పాస్పోర్ట్ బ్రోకరు. అవన్నీ ఎందుకు? చిన్నపిల్లలు. ఆయన ఏజ్ అంత లేదు, ఆయన సర్వీస్ అంత లేదు, నా ఏజ్. కానీ పబ్లిక్ అయితే తెలిసిపోతుంది కదా వాళ్ళు ఏం చేశారు. ఆయన మంచి వ్యక్తి అండి. కేటీఆర్ చాలా మంచి వ్యక్తి. అందు గురించే రాలేదు. అర్థమైందా? ఇప్పుడు నవీన్ యాదవ్ నాయనతోటి మంచి పరిచయాలు ఉన్నాయి కదా. బెనిఫిట్ బి పొందిండు కదా ఆయన. అప్పుడు ప్రచార రథం ఇప్పించాడు. నేను 10 లక్షలు ఇచ్చినండి అప్పుడు వెళ్ళి. ఏది ఇప్పుడు హరీష్ రావు కాన్స్టెన్సీ ఏది? సిద్దిపేటలో ఇక్కడ మా బస్సులో ఉంటాడు లడ్డు, ముకును, నేను, రమేష్ యాదవ్. మేము వెళ్ళి ప్రచార రథము 10 లక్షలు మేము ఇచ్చేసి వచ్చినాం అప్పట్లో. ఇప్పుడు కాదు, అప్పట్లోనే ఇచ్చేసి వచ్చినాం. ఆయన కేసీఆర్కి తెలుసు సిరిసెల్లం యాదవ్ ఏం చేసిండు అనేది. అందు గురించి ఆయన ప్రచారానికి రాలే. అది బి తెలియదు ఇలా కొడుకుకు. సునీత కూడా ఇలా గెలుస్తామనే ధీమాతో వ్యక్తం చేస్తూ లోపలికి వెళ్ళిన విధానాన్ని చూస్తా ఉన్నాం. ఎట్లా చూస్తారా? మొన్నేమో ఎలక్షన్స్ ని రద్దు చేయాలి, రిగ్గింగ్ చేసిర్రు, దొంగ ఓట్లు వేసిర్రు అని మాట్లాడినాము. ఈ రోజు ఎలా చూస్తా ఉన్నారు ఈ విధానం? మీరే చెప్పండి దానికి. మొన్న నేను గెలుస్తా అన్నదా? ఇవాళ నేను గెలుస్తా అంటుంది. మొన్ననేమో ఎలక్షన్ క్యాన్సిల్ చేయాలి, మళ్ళీ ఎలక్షన్లు పెట్టాలంటుంది. ఆమె 2 సార్లు ఫస్ట్ ఏమో అట్లా అన్నది, ఫస్ట్ ఏమో ఏడ్చింది, రెండోసారి రిగ్గింగ్ అయింది, ఎలక్షన్ క్యాన్సిల్ చేయాలన్నది. ఇప్పుడు లోపలికి వచ్చి నేనే జీతా అని ఒలక పలుకులు పలుకుతున్నాను. ఇక దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఎట్లా అవుతుంది అనేది. ఆమె హైడ్రాని తీసుకొచ్చి హైడ్రా రాజ్యం తీసుకొచ్చి ఇప్పుడు రౌడీలను ఎన్నుకొని మీ ఇష్టం మీరు అనుభవించారు అనే విధంగా కొంత ట్రోల్ వర్షన్ నడుపుతుంది. దీన్ని ఎలా వస్తుంది? నేను ఏమంటున్నానంటే హైడ్రా అనేది మన గురించి కాదండి. ఇక్కడ ఎవరెవరైతే కబ్జా చేశారో చెరువులు, ఇప్పుడు మనకు కొన్ని ఎండాకాలం వస్తే హైదరాబాద్లో వాటర్ వస్తుందా? వాటర్ వస్తలేదు కదా. చెరువు ఉంటే బోరింగ్లలో నీళ్ళు వస్తాయి కదా. ఆ చెరువులన్నీ కబ్జా చేసుకుంటూ పోయారు. ఎవరైతే కబ్జా చేసారో దాని గురించి హైడ్రా చేసింది కదా ఆయన ఐపీఎస్ సార్ ఉంటాడు కదా మధురానగర్లో, ఆయన పేరు రంగనాథ్ గారు. మంచి పనే చేస్తున్నాడు ఆయన. గవర్నమెంట్ మంచి పని చేస్తుంది. రేపు పొద్దుల ఫ్యూచర్లో మన పక్కనైనా చెరువు ఉంటే మన ఇళ్ళలో బోరింగ్లు వస్తాయి. బోరింగ్లు వస్తే వాటర్ వస్తుంది. ఎండాకాలం వస్తే ఇక్కడ వాటరే వస్తలేదు.
దాన్ని బట్టి హైడ్రా పెట్టారు. తప్పేముంది అందులో? అక్కడ సున్నం చెరువులో పెద్ద చెరువు ఉండాడు. ఆ సున్నం చెరువుని మొత్తం ఇచ్చేసేసారు.